ఈ రోజున హంస గాయత్రి గురించి చెప్పుకుందాం. హంస గాయత్రి అంటే ఏంటి? అసలు హంస ఏమిటి? గాయత్రికి హంసకి సంబంధం ఏమిటి అని. ప్రతి మనిషి బతికేది శ్వాసల ఆధారంగా. మనం శ్వాస తీస్తున్నంత కాలం మనం బతికి ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే ఆ శ్వాస ఆగిపోయిందో, ఆ ఊపిరి ఆగిపోయిందో అప్పుడు మన ప్రయాణం అయిపోయినట్టే. దానిని శ్వాసని హంసతో పోలుస్తారు యోగంలో. హంసతో పోల్చటం వల్లే ప్రాణం పొంగానే పక్షి ఎగిరిపోయింది, హంస పక్షి కదా, పక్షి ఎగిరిపోయింది, పిట్ట ఎగిరిపోయింది అని ఇలాంటి మాటలు మనం వాడటం జరుగుతూ ఉంటుంది. ఎందుకు హంస అనే మాట వచ్చింది? మరి ఇంకొకటి ఏదో పక్షి పేరు ఎందుకు రాలేదు అంటే, మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేసేటప్పుడు లోపలికి ఊపిరి తీసుకునేప్పుడు సో అన్నట్లుగా వచ్చి మళ్ళీ బయటకు వదిలేటప్పుడు హమ్ అని వదిలినట్టు అవుతుంది. శబ్దాలు అలా వస్తాయి. సోహం అని వస్తూ ఉంటుంది. అని వచ్చినప్పుడు ఇది పదే పదే తీసుకుంటూనే ఉంటాం కదా, ఒకదాని తర్వాత ఒకటి. అది చివరికి రామ అనటానికి మరా అంటున్నా కూడా అది రామరామ ఎలా అయిపోయిందో వాల్మీకి, అదేవిధంగా సోహం అంటుంటే అది హంసలాగా అయిపోతుంది. కనుక మన నిత్యం తీసుకునే శ్వాస హంస మీద ఆధారపడి ఉన్నది. దీనినే హంస గాయత్రి అంటాం. ఆ గాయత్రి మంత్రం ఏమిటి? హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఇది హంస గాయత్రి. ఇది నిత్యం చేస్తున్నాం అన్నమాట. మనకి తెలియకుండానే హంస అనుకుంటున్నాం అన్నమాట. అందుకనే శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారంటే ఏమిటి? మన లోపల ఉన్న ఆ ఊపిరి మీద, ఆ ప్రాణం మీద ధ్యాస పెట్టండి, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీరు శ్వాసలు ఎంత నిదానంగా తీసుకుంటే మీరంత కూల్గా కామ్గా ఉంటారు. గమనించండి. శ్వాసలు ఎంత వేగంగా తీసుకుంటే అంత ఉద్రేకంగా, అంత ఆవేశంగా, అంత ఆరాటంగా ఉంటారు. కనుక ఎప్పుడు శ్వాసలని నియంత్రించటం నేర్చుకోవాలి. నియంత్రించటం అంటే అనవసరంగా ఎక్కువగా తీసుకోకూడదు, అనవసరంగా తక్కువగా తీసుకోకూడదు. దీని గురించి ఒక చిన్న కుందేలు తాబేలు కథ కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఒక కుందేలు తాబేలు పరుగు పందెం పెట్టుకున్నాయి ఎవరు గెలుస్తారని. కుందేలు చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఏమైనా సరే నేను కదా గెలుస్తాను, నేను జంపులు చేసుకుంటూ చక్క వెళ్ళిపోతాను, ఈ తాబేలు ఏముంది నెమ్మదిగా పాక్కుంటూ ఎప్పటికి రావాలి అని కుందేలు చాలా ధీమాగా ఉంది తన గెలుపు మీద. చక పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే అసలు తాబేలు ఎక్కడ దరిదాపుల్లో కనిపించట్లా వెనకాల. కనుక అది ఇంకా ఎప్పుడు రానులే, కాసేపు ఇంత అలసిపోయా. ఎందుకంటే గబగబా వేగంగా పరిగెత్తి వేగంగా శ్వాసలు తీసుకునే జంతువుల్లో కుందేలు కూడా ఒకటి. కనుక ఇంత వేగంగా శ్వాసలు తీసుకుంటూ అలసిపోయింది. అది అలసిపోయి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంది. అంటే ఎక్కువగా వేగంగా చేయటం వల్ల అలసిపోతాం, విశ్రాంతి కావాలి. ఈ విశ్రాంతి తీసుకున్న తర్వాత ఈ లోపల తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ నెమ్మదిగా, అది అలవదు, దానికి విశ్రాంతి అక్కర్లేదు. అది కంటిన్యూస్గా దాని శ్వాస అది తీసుకుంటూ నెమ్మదిగా వస్తూనే ఉంది. అతి తక్కువ శ్వాసలు తీసుకునే జంతువు ఈ భూమి మీద తాబేలు కూడా ఒకటి. అంతేకాదు, అందుకనే ఈ తాబేలు జీవన ప్రమాణం కూడా ఎక్కువ. తక్కువ శ్వాసలు తీసుకునేటటువంటి జంతువుకి ఆయుష్ ప్రమాణం ఎక్కువ. ఎక్కువ శ్వాసలు తీసుకునే జంతువుకి ఆయుష్ ప్రమాణం తక్కువ. పోల్చి చూస్తే కుందేలు ఆయుష్ ప్రమాణం తక్కువ, తాబేలు ఆయుష్ ప్రమాణం ఎక్కువ. ఈ తాబేలు నెమ్మదిగా వచ్చేసి ఈ కుందేలు ఎక్కడో మధ్యలో పడుకుని ఉంది. ఇది దాటిపోయింది. దాని ఎక్కడైతే ఎంత దాకా వీళ్ళు పరుగు పందెం పెట్టుకున్నారో ఆ లైన్ టచ్ అయిపోయింది తాబేలు. ఈ కుందేలు మధ్యలో లేచి మళ్ళీ గబగబా పరిగెత్తడం మొదలుపెట్టి తాబేలు వచ్చేస్తుందా, ఇంకా వెనకాల ఉందా అని చూసుకుంటూ వస్తే అప్పటికే తాబేలు అసలు గీత దగ్గరికి చేరుకుపోయింది. అంటే ఏమవుతోంది? వేగంగా ఏదో ఆరాటంగా, ఆవేశంగా, ఆత్రంగా చేస్తే పనులు కావు, దాంట్లో మనకి జయం లభించదు. కనుక నిదానంగా ఆలోచించి నెమ్మదిగా కొంచెం విచక్షణతో చేసేటటువంటి వాటికి జయం ఉంటుంది అని చెప్పటం. శ్వాస మీద నియంత్రణ ఉంటే గెలుపు తథ్యం. శ్వాస మీద అదుపు ఉంటే ఎక్కువ కాలం ఈ భూమి మీద జీవించవచ్చు. భూమి మీద ఎక్కువ కాలం ఎందుకు జీవించాలండి? ఏమవుతుంది? మనం పెద్ద పొడి చచ్చేది ఏముంది, ఇక్కడ వెంటనే చచ్చిపోదాం అని అనుకున్నారనుకోండి. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు. ఈ శరీరం అనేది ఉందే, ఇది లేకపోతే ఏ ధర్మ కార్యక్రమం చేద్దామన్నా కూడా శరీరం లేకపోతే లేదు, చేయలేం. ఈ శరీరం ఉంటేనే మనం ఏమన్నా చేయగలం. కనుకనే ఎటువంటి యోగులు కానీ, ఎటువంటి దేవతలు కానీ మధ్యలో శరీరం తీసుకుని ఇక్కడికి వచ్చి ఆ ధర్మకార్యం చేసేసి వెళ్తూ ఉంటారు. సిద్ధాశ్రమ యోగులు కూడా ఈ మధ్య బాగా చెప్పుకుంటున్నారు. వారు కూడా ఇక్కడికి వచ్చి శరీరం తీసుకుని ధర్మకార్యం ఏది చేయాలని వారికి నిర్దేశించబడిందో ఆ ధర్మకార్యం చేసేసి
వెళ్ళిపోతారు. అందుకనే హేతువు అంటే ఏదో ఒకటి అందరూ కారణ జన్ములు అనుకున్నాం కదా, ఆ కారణం ఆ హేతువు ఏది ఉందో దానిని తీర్చేసుకుని వెళ్ళిపోతారు. కనుక మనం హడావిడిగా వచ్చేసి ఈ శరీరాన్ని వదిలేసుకోవాలి అనుకోకుండా ఈ శరీరంతో మనం నిర్వర్తించవలసిన కార్యక్రమాలు ఏవి ఉన్నాయో అవి అన్నీ కూడా నిర్వర్తించుకుంటూ నిదానంగా చేసుకుంటూ రావాలి. అలాగని అతి సర్వత్ర వర్జయేత్ తెలుసు కదా, అది ఎప్పుడు కూడా అంత పనికిరాదు. ఏది ఎప్పుడు ఎంత ముఖ్యమో అది అంత తగు మోతాదులో అది చేసుకుంటూ వెళ్ళాలి. ఈ శ్వాస నియంత్రణ చేసుకోవటానికే ప్రాణాయామం చెప్పారు. అష్టాంగ యోగాలలో అష్టాంగ మార్గం కదా యోగానికి 8 పద్ధతులు. ఆ 8 పద్ధతుల్లో ఒక పద్ధతి ప్రాణాయామం. ఆ ప్రాణాయామం అసలు అందరూ కూర్చుని ప్రాణాయామమా ఎలా చేయాలండి, ఎంత చేయాలండి, ఎంతసేపు చేయాలండి ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. అంటే యోగంలో ప్రాణాయామం కూడా ఇన్ని రకరకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. దాంట్లో ఈ ప్రాణాయామం నిజంగా నిజాయితీగా ఆలోచించండి. రోజు నిత్యపూజ చేసుకునే వారికి ఆ నిత్యపూజ సంకల్ప మార్గంలోనే ప్రాణాయామం చెప్పటల్లా, ప్రాణాయామం చెయ్యండి ఇక్కడ అని చెప్పటల్లా, ముక్కు మూసుకోండి ఇలా పట్టుకోండి అంటారు. అంటే ముక్కు మూసుకోవటం చూస్తున్నారు కానీ ముక్కు మూసుకుని కాసేపు ఈ కుడి శ్వాసనాళం ద్వారా కాసేపు ఎడమ శ్వాసనాళం ద్వారా గాలి పీల్చి వదలమనేదే కదా ప్రాణాయామం అంటే. ఆ చెప్పేటటువంటి పురోహితుడు కానీ మరొకరు కానీ సరిగ్గా చెప్పకుండా ముక్కు పట్టుకోండి అంటే ఒక్కొక్కసారి కొంతమంది గట్టిగా ఊపిరాడనంతగా కూడా ముక్కు పట్టుకుని ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. కనుక ఈ భూతోచ్చాటన చేసేటప్పుడు మళ్ళీ ప్రాణాయామం చేసేటప్పుడు మధ్యలో తప్పనిసరిగా కాసేపు ముక్కు పట్టుకుని ఆ మంత్రం చదువుకుని ఓం భూహు ఓం భూహ అదంతా కూడా ఉంటుంది, అవి చదువుకుని మళ్ళీ భూతోచ్చాటం చేసేటప్పుడు ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఇది చేసేటప్పుడు తప్పనిసరిగా ప్రాణాయామం చేసుకుంటూ ఉంటే నిత్యం ప్రాణాయామం పూజలోనే జరుగుతోందిగా, పూజలోనే ప్రాణాయామం కాసేపు చేసుకుంటున్నాంగా, వదిలేయలేదుగా. కనుక ఇది కర్మ చేసేవారు అంటే కర్మతో పూజ చేసేవారు, మనస్సుతో పూజ చేసేవారు వేరే, వారి కేటగిరీ వేరే. నిత్యము కర్మని అనుష్ఠానం చేసేటటువంటి వారు తమ పూజలో భాగంగానే ప్రాణాయామం చేసుకుంటూ ఉంటే శ్వాస మీద నియంత్రణ అనుకోకుండానే వచ్చేస్తుంది. అసలు నిత్య పూజ ఏమి చేసినా చేయకపోయినా శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడు హంస 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 అనుకుంటుంటే కూడా అది హంసగాయత్రి అయిపోయి ఆ హంసగాయత్రి వల్ల మనకు కావలసినటువంటి రక్షణ మనకి దొరుకుతుంది. గాయత్రి అంటేనే రక్షించేది అని చెప్పాను కదా, పైగా ప్రాణాలను రక్షించేది గాయత్రి. గయలు అంటే ప్రాణాలు, ప్రాణాలని రక్షించేది గాయత్రి. గయాంత్రాయతే ఇది గాయత్రి. గాయత్రి మంత్రానికి ఆ మాటకు అర్థం అది. అంటే గయని రక్షించేది గాయత్రి. గయలంటే ఏమిటి? ప్రాణాలు, ప్రాణాలను రక్షించేది గాయత్రి. అంటే మన శ్వాసే గాయత్రి అని చెప్పాను కదా ఇప్పుడు. కనుక మన శ్వాస ద్వారా మన ప్రాణాలని రక్షించేది హంసగాయత్రి. రోజు నిత్యం హంసగాయత్రి చేసుకుంటూ ఉండండి. శ్వాసను అదుపులో ఉంచుకోండి, శ్వాసను గమనిస్తూ ఉండండి. ఎక్కువగాను చేయకండి, తక్కువగాను చేయకండి. కొంతమంది చాలా విపరీతంగా వేగంగా ప్రాణాయామం చేసేసి ఉక్కిరి బిక్కిరి అయిపోయి అమ్మో నేను చేయలేను అనే పద్ధతిలో ఉంటారు. అట్లాగూ చేయకండి, నిదానంగా చేయండి, చక్కగా చేయండి, ప్రాణాలని రక్షించుకోండి. గాయత్రీదేవి మిమ్మల్ని రక్షిస్తుంది. గాయత్రి గురించి మరొకసారి చెప్పుకుందాం. కనుక ఇది శ్వాసల మీద ఆధారపడిన మన జీవన హేతువైనటువంటి శ్వాసల మీద ఆధారపడినటువంటి పూజా విధానం, జప విధానం.